అసలు కడప జిల్లా వ్యాప్తంగా మెడ్ప్లస్ మెడికల్ స్టోర్స్ లో ఎక్కడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నారు. అసలు మందులు తీసుకున్న వారికి ఏమైనా జరిగితే అని బిగ్ టీవీ ప్రశ్నించగా ఎలాంటి సమాధానం వారి దగ్గర లేదు. అదేవిధంగా 10వ తరగతి అర్హతతోనే సిబ్బందిని నియమించుకుంటున్నారు. 10 ఏళ్లుగా కడప జిల్లాలో స్టోర్స్ నిర్వహిస్తున్నామని ఇప్పటిదాకా డ్రగ్ కంట్రోల్ తనిఖీలు కూడా జరగలేదని చెప్తున్నారు. టెన్త్ క్లాస్కి మెడికల్ స్టోర్ లేదండి, ఇస్తారు అట్లా మీరు దీపాంశ చేసిన అదే 10th అంటే డౌట్ వచ్చింది. పదో తరగతి చదివిన వాళ్ళు 11,000 ఇస్తారు. మీకు మరి 200 పర్లేదు. చూసారు కదా, కడపలో ప్రిస్క్రిప్షన్ లేకుండానే వాళ్ళు మెడిసిన్ అనేది విక్రయిస్తున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మెడ్ప్లస్ స్టోర్స్ కు సంబంధించి మందులు తీసుకున్న వారికి ఏమైనా జరిగితే అని మా బిగ్ టీవీ ప్రతినిధి అడిగారు. దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఆన్సర్ అనేది లేదు. 10వ తరగతి పాస్ అయితే చాలు ఆ స్టోర్లో వర్క్ చేయొచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మెడ్ప్లస్ సిబ్బంది బాగోతం ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. 10 ఏళ్ల నుంచి కడపలో స్టోర్స్ నడుపుతున్నామంటూ కూడా అక్కడున్న నిర్వాహకులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డ్రగ్ కంట్రోల్ తనిఖీలు అయితే జరగలేదు అంటూ మెడ్ప్లస్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే కడప జిల్లాలో చోటు చేసుకుంది. టెన్త్ క్లాస్కి మెడికల్ స్టోర్ లేదండి, ఇస్తారు అట్లా మీరు దీపాంశ చేసిన అదే 10th అంటే డౌట్ వచ్చింది. పదో తరగతి చదివిన వాళ్ళు 11,000 ఇస్తారు. మీకు మరి 16.